प्रियाय भवरोगभयपहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुहृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। ఆగండి. ఏంటి సంధ్య, ఏమైంది? అప్పుడే అలసిపోయావా? మీరంటే ఆర్మీ కెప్టెన్, ఈ ఎక్సర్సైజ్లు అన్నీ అలవాటు కాబట్టి పరిగెడుతున్నారు. నేను కూడా ఫాస్ట్గా రావాలంటే ఎలా? ఎలా అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం చేస్తున్నారండి? నేను ఎత్తుకుంటాను, మెట్లెక్కుతాను. వద్దండి. వద్దా? ఎందుకు సంధ్య? మనిద్దరం భార్యాభర్తలమే కదా, ఇదేం తప్పు కాదు. ఎంత భార్యాభర్తలమైనా ఇది గుడి కదండి. మీకు నాకు ఎలా ఉన్నా వచ్చిపోయే వాళ్ళ చూపులు ఇబ్బందిగా ఉంటాయి. అయితే నేను ఎత్తుకున్నప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూ ఉండు. అప్పుడు నా ప్రేమ తప్ప నీకు ప్రపంచం కనబడదు. వద్దండి, నాకు ఇష్టం లేదు. మెల్లగా నేనే నడుచుకుని వస్తాను, మీరు పదండి. లే సంధ్య, నేను ముందు నువ్వు వెనక కాదు, 7 అడుగులు వేసిన ఇద్దరం కలిసే నడుద్దాం. గుడిమెట్లు మాత్రమే కాదు, జీవితంలో ప్రతి అడుగు. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఎత్తుకోవద్దని చెప్పావు, కనీసం చేయి కూడా పట్టుకోకూడదా? అలా ఏం లేదండి. అయితే రా మరి. దా. సంధ్య, మన ఇద్దరం ఇలా చెయ్యి పట్టుకొని నడుస్తుంటే నాకు చిన్నప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ బయటికి పరిగెత్తుకొని రావడం గుర్తొచ్చింది. ఒక భార్యగా నీ నుంచి నేను కోరుకునేది ఇలాంటి చిన్న చిన్న సరదాలు, ఆనందాలే సంధ్య. జీవితాంతం మనిద్దరం ఇలా సరదాగా గడపాలి. చివరికి ఆ యమధర్మరాజు వచ్చి పిలిచినా నేను చస్తే రానుపో అని చెప్పేస్తాను. వద్దండి, అలా మాట్లాడకండి. నేనేదో మాట వరుసకన్నానులే సంధ్య. అలా కూడా అనొద్దండి, పైన తదాస్తు దేవతలుంటారు. నిజంగా ఉంటే వాళ్ళని నేనేం మొక్కుకుంటానో తెలుసా? ఓ తదాస్తు దేవతలారా, నా ఊపిరి ఉన్నంతకాలం సంధ్యని నేను, నన్ను మా సంధ్యని విడిచి వెళ్లకుండా వరమివ్వమని కోరుకుంటాను. ఒక్కవేళ వరాన్ని అతిక్రమించే దుష్టశక్తులు వచ్చినా నిన్ను నా నుండి దూరం చేయాలని ఎవరైనా చూసినా AK-47తో నిర్దాక్షిణ్యంగా కాల్చిపడేస్తాను. గుళ్ళో ఎందుకండి ఇలాంటి మాటలు? నువ్వు నా ప్రాణం సంధ్య, నీకోసం నేనేం చేయడానికైనా సిద్ధమే అని దేవుడికి మాత్రం తెలీదా ఏంటి? కాబట్టి ఇలాంటి మాటలు ఎన్నన్నా క్షమించేస్తాడులే. పద వెళ్దాం, పద.
सर्वेभ्यो नमस्ते अस्तु रूपेभ्यः ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। నా భార్య సంధ్య, నేను సూర్య. మా భార్యాభర్తల బంధం కళ్ళకాలం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారికి అర్చన చేయండి. తప్పకుండా బాబు. సూర్యనామధేస్య సంధ్యానామధేస్య సహ కుటుంబానాం బ్రహ్మాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం. పరమేశ్వర, నువ్వు నాకు పునర్జన్మని ప్రసాదించింది సంధ్యతో కలిసి ఆనందంగా ఉండడానికి. ఈ ఆనందాన్ని ఎప్పటికీ దూరం చేయకు. ఇంతకు మించి నాకే వరాలు వద్దు, కోరికలు లేవు. మహాదేవా, నేను చేస్తున్నది తప్పో ఒప్పో, న్యాయమో అన్యాయమో నీకే తెలుసు. పాపమైనా పుణ్యమైనా పూర్తి బాధ్యత నాదే. అయినా కూడా నీ సన్నిధిలో నిలబడి నీకే ఒక కోరిక కోరుకుంటున్నాను. సూర్యకి సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఎవరి మనసు బాధపడకుండా ఈ సమస్య నుండి బయటికి తీసుకురా. అనుక్షణం నన్ను చిత్రవద చేస్తున్న ఈ నాటకానికి ఇకనైనా తెరదించు స్వామి. హారతి తీసుకోండి బాబు. శతమానం భవతి శతాయ పురుష శేవేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పంతులు గారు, చెప్పండి నాయన. మా జంటకి స్వామివారి దర్శనమైంది. మీ ఆశీర్వాదం కూడా ఇవ్వండి పంతులు గారు. రా. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళీ భవ. పద. నువ్వు కూర్చో సంధ్య, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. కూర్చో. సరేనండి. తిను. సంధ్య, ఆ దేవుడు నేను కోరుకున్నావు. ముందు మీరే చెప్పండి. కొత్తగా చెప్పేదే ఉంది. నా గుండె లబ్డబ్బని కాకుండా సంధ్య సంధ్య అని కొట్టుకుంటుంది. ఈ గుండె కొట్టుకున్నంతకాలం నా సంధ్య నాకు దూరం చేయొద్దు అని మొక్కుకున్నాను. మరి నువ్వేం కోరుకున్నావు? నేను నేను నువ్వే చెప్పు సంధ్య. నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని దండం పెట్టుకున్నానండి. చూసావా సంధ్య, పైకి చెప్పకపోయినా ఇద్దరి మనసులో కోరిక ఒక్కటే. మనుషులం వేరైనా మన మనసులు ఒక్కటే అని ఆ దేవుడికి కూడా తెలుస్తుంది. మన కోరికలు విన్న శివయ్య పార్వతితో, చూసావా పార్వతి, ఆ జంట మనలానే ఒకే మాట ఒకే మనసుగా ఉన్నారు. కాబట్టి ఆ జంట కోరిన కోరికని తప్పకుండా నెరవేర్చాలనుకుంటారు. శ్రీశైలం మల్లన్న సాక్షిగా మన బంధానికి ఏ డోకా లేదు సంధ్య. నా మెడలో తాళి మీరు కట్టినది కాదని ఆ మల్లన్నకి నాకు తప్ప మీకు తెలియదండి. ఆ నిజం తెలిస్తే మీరేమైపోతారో అన్న భయంతో ప్రతి క్షణం బ్రతుకుతున్నాను. ఏంటి ఈరోజు బాబ్జీ ఇంకా రాలేదు? రోజు ఫోన్ చేసి మరీ గుర్తు చేయాలేమో. నూరేళ్ళ ఆయుష్. ఏంటి పండు, నీ మొహం చూస్తుంటే వేరే ఎవరినో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావు. వేరే ఎవరుంటారు నా బాయ్ ఫ్రెండ్ తప్ప? అయితే నన్ను లోపలికి రమ్మంటావా, వెళ్ళిపోమంటావా? ఆగాగు దివ్య, ఏంటి అలా అంటావు? ప్లీజ్ కమ్. కూర్చో. నా హెల్ప్ అవసరం లేకుండానే డైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తా అని చెప్పావు కదా, ఏమైంది? అనుకున్నాను కానీ కుదరలేదు.
కుదరకపోవడం ఏంటి? అంటే ఈసారి ఎలాగైనా సరే చెప్పేయాలని నేను ఫిక్స్ అయ్యాను. కానీ మా సార్ గారి అపాయింట్మెంట్ అస్సలు దొరకట్లేదు. 2 రోజుల నుండి వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందో ఏమో తెలియదు గాని అస్సలు ఇంటికే రావట్లేదు. కొంపతీసి నేను హెల్ప్ చేస్తున్నా అని తెలిసిందే ఏంటి? నేను లవ్ చేస్తున్నట్టే తెలీదు. అలాంటిది నీ గురించి ఎలా తెలుస్తుంది? ఎందుకు అడుగుతాడు? అది నిజమేలే. కానీ ఒక్కటి మాత్రం నిజం పండు. ఒక మనిషి విలువ తెలిసి అతని మీద ఇష్టం పెరిగిన తర్వాత మనసులో ఉన్న ఆవేశం, కోపం, ధైర్యం అన్నీ మాయమైపోతాయి. అంతకుముందు ఎన్నిసార్లు తిట్టినా, ఎంత అసహించుకున్నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మాత్రం తెలియని భయం మొదలవుతుంది. ఏంటి దివ్య ఇది? నా మనసులో ఏముందో ఎగ్జాక్ట్ గా అదే చెప్పేశావు. అంటే నా భర్త గురించి నేను ఫీల్ అయ్యేదే నీకు చెప్పాను. భర్త గురించా? అంటే నీ మనసులో కూడా అతని మీద ప్రేమ స్టార్ట్ అయ్యిందా? కోపం, చిరాకు అన్ని పోయాయా? అవును. నా కోసం ఒక హీరోలా మారి రౌడీలతో ఫైటింగ్ చేశాడు. తనకి దెబ్బలు తగిలినా సరే నా గురించి ఆలోచించాడు. అప్పుడు గాని నాకు అతని ప్రేమ అర్థం కాలేదు. అంటే సార్ దెబ్బలు తింటేనే కాని మేడం గారి మనసు మారలేదన్నమాట. ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు వస్తాడా రాడా? ఇంకా రాలేదంటే ఈ రోజు కూడా ఆబ్సెంటే. ఒకవేళ వస్తే మాత్రం అతనికి ధైర్యంగా డైరెక్ట్ గా నీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసేయ్. కనీసం నువ్వైనా మనసులోని మాటని బయట పెడితే అప్పుడు నీ దగ్గర నేను పాఠాలు నేర్చుకుంటాను. పాఠాలు నేర్చుకోకపోయినా పర్లేదు కానీ ఇద్దరికి గుణపాఠం అవ్వకుండా ఉంటే చాలు. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా సంధ్య. అయినా ఒక్కోసారి ఇలాంటి ప్లేస్కి వస్తే మైండ్కి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది కదా సంధ్య. ఇక్కడ కూడా సైలెంట్గా ఉంటావేంటి సంధ్య? ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడనండి? సంధ్య, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి. నా మీద ఏమైనా కోపంగా ఉందా? కోపమా? ఎందుకు? అంటే నిన్ను బ్రతిమాలి, బెదిరించి, పోట్లాడి ఇక్కడికి తీసుకొచ్చినందుకు. మీరెన్ని చేసినా ఏం మాట్లాడినా నేను ఇష్టంతోనే వచ్చానండి. అందుకే కోపం లేదు. ఆర్మీలో ఉన్నప్పుడు ఎన్నో భయంకరమైన యుద్ధాలు, బాంబు దాడుల్ని ఎదుర్కొన్నాను. చావుని దగ్గర నుంచి చూసి తిరిగి వచ్చాను. ఇంత చేసిన నేను నీ ముందు మాత్రం చిన్నపిల్లాడిలా ఉండడానికే ఇష్టపడతాను. ఎందుకంటే అమ్మ ప్రేమ ఆ వయసుకి ఎంత ముఖ్యమో నీ ప్రేమ నా మనసుకి అంత ఇంపార్టెంట్. నాది అనుకున్న ప్రతిదీ నేను చాలా అపురూపంగా దాచుకుంటాను. ఇది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. ఫస్ట్ టైం నేను కొనుక్కున్న స్కూల్ బ్యాగ్, ఫస్ట్ టైం క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు అందుకున్న ప్రైజ్, ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళినప్పుడు ఏరుకున్న గవ్వలు అన్నీ ఎంతో భద్రంగా దాచుకున్నాను. అన్నిటికన్నా అందమైన గుర్తు, బహుమతి ఏంటో తెలుసా? నువ్వు, నీ నవ్వు. అవును సంధ్య, ఫస్ట్ టైం రిలేటివ్ పెళ్లిలో నిన్ను చూశాను. చేసుకుంటే నిన్నే భారీగా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నేను కోరుకున్నట్టే ఆ దేవుడు నీ మెడలో 3 ముళ్ళు వేసి అదృష్టాన్నిచ్చాడు. నాకు మాత్రమే సొంతమైన నిన్ను ఎప్పటికీ నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. ఆ శివుడి సాక్షిగా చెప్తున్నాను, జీవితాంతం నేను నీకు తోడుగా ఉంటాను. ప్రాణం పోయే వరకు
నిన్ను దూరం చేసుకోను. సంధ్య, నీకు కూల్ డ్రింక్ తీసుకురానా? చెప్పు సంధ్య. అలాగేనండి. హలో, అమ్మా సంధ్య, ఎక్కడున్నారమ్మా? ఇప్పుడే దేవుడి దర్శనం చేసుకుని గుడి దగ్గర కూర్చున్నానన్నా. సూర్య అక్కడే ఉన్నాడమ్మా. లేరమ్మా, కూల్ డ్రింక్ తీసుకురావడానికి వెళ్లారు. అక్కడ పరిస్థితి అంతా ఓకేనా? ఏ ఇబ్బంది లేదు కదా? ప్రస్తుతానికి ఓకే. ఇంకొక రోజు ఉంది కదా, ఏమవుతుందో తెలీదు. సూర్య నీతో ఎలా ఉన్నాడమ్మా? ఆయన దృష్టిలో చాలా ప్రేమగా ఉంటున్నారు. నా మీద ఆయనకున్న ప్రేమని ప్రతి మాటలో చూపిస్తున్నారు. కానీ నాకే ఆ మాటలు, ఆ ప్రేమ భారంగా అనిపిస్తున్నాయి. తెలిసి మోసం చేస్తున్నానన్న భావన కలుగుతుంది. చచా, నువ్వెప్పుడూ అలా అనుకోవద్దమ్మా. నువ్వు చేసేది ఎప్పటికీ మోసం కాదు. వాడి ఆరోగ్యం కోసం నువ్వు చేస్తున్న సహాయం. ఈ సాయం శాపంగా మారుతుందేమో అన్న భయం ఉంది. ఏమీ కాదమ్మా, మీరున్నది ఆ దేవుడి సన్నిధిలో కాబట్టి ఏ సమస్య రాకుండా ఆ శివయ్యే చూసుకుంటాడు. ఎవరు సంధ్య? అమ్మ నాన్న. ఇటీవు పట్టుకో. హలో నాన్నా సూర్య, టూరు బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఆ విషయం మీ కోడల్ని అడిగారా? తన సమాధానమే నా సమాధానం. మా కోడలు చెప్పాల్సిందంతా చెప్పింది కానీ నిన్ను అడిగిన దానికి నువ్వు చెప్పు. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందమ్మా. ఆ దేవుడి ఆశీర్వాదం, నా దేవత అనుగ్రహం వల్ల ఇది నా లైఫ్లో బెస్ట్ టూర్ అనిపిస్తుంది నాకు. మైండ్లో ఉన్న టెన్షన్, ప్రెషర్, సంధి మీద ఉన్న చిరుకోపం అన్నీ భస్మం అయిపోయాయి. నువ్విలా మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉందిరా. ఇంతే ఆనందంగా టూరు ఫినిష్ చేసుకుని క్షేమంగా రండి. ఓకే నాన్న, బాయ్ మా. ఆ, మంచిది. ఏమన్నారు మీ అత్తామామ? ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పారా? లేదండి, ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, ఇంటి నుంచి బయలుదేరే ముందు నాకు కూడా చాలా చెప్పారు. నీతో కూడా అదే మాట్లాడడానికి కాల్ చేశారు అనుకుంటున్నానులే. మనం ఎలా ఉన్నామా అని అడగడానికి చేశారండి, అంతే. మరేం చెప్పావు? చాలా సంతోషంగా ఉన్నాం, నాకన్నా ఎక్కువగా మీ అబ్బాయే సంతోషంగా ఉన్నారు అని చెప్పాను. సంధ్య, తాగు. ఈ గుండె కొట్టుకున్నంతకాలం నా సంధ్య నాకు దూరం చేయొద్దు అని మొక్కుకున్నాను. ఎక్కడికి వెళ్ళారు? తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతున్నాను. తెలిసిన వాళ్ళ అంటే? ఫ్యామిలీ ఫ్రెండ్స్లే. వాళ్ళు నిన్ను కూడా అడిగారు. లేదండి, మావిడికి చాలా సిగ్గు, మొహమాటం, నా బెస్ట్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికే చాలా టైం తీసుకుంటుంది, మిమ్మల్ని మీట్ అవ్వలేదు అని చెప్పి పంపించేశానులే. సంధ్య, జోకేస్తే నవ్వాలి, అలా చూస్తూ ఉండిపోతే అలా? జోక్ అని మీరు ముందే చెప్పాలి కదండి, నాకెలా తెలుస్తుంది? సరే మేడం, ఈసారి నుండి జోకేసిన ప్రతిసారి చెప్తాను. మీ చిరుమందహాసంతో ఈ దాసుణ్ణి కరుణించండి. అది నేను కోరుకున్నది ఈ నవ్వే సంధ్య. దీనికోసం శ్రీశైలం ఏంటి, ఎంత దూరం అయినా తీసుకెళ్తాను. సంధ్య, ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది కదా? సంధ్య, మనం ఇంకా చాలా ప్లేసెస్ మిస్ అయ్యాం.
రేపు అన్నీ కవర్ చేసి అప్పుడు రిటర్న్ అవుదాం. సరేనండి. పెళ్లికి ముందు మనం చాలా టూర్లకు వెళ్ళాం. అప్పుడు చేసిన ఎంజాయ్మెంట్కి ఇప్పుడు దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ తొందరలో ఈ సమస్యలు దూరాలు అన్నీ మాయమవ్వాలని ఆ మల్లన్నని కోరుకున్నాను. నా కోరిక నెరవేరితే నెక్స్ట్ టైం నువ్వు నేను మన పిల్లలతో కలిసి వచ్చేద్దాం. భగవంతుడా, నేనిప్పుడు ఆకాష్ భార్యని అని తెలియక ఈయన మనసులో ఏవేవో కోరికలు ఆశలు పుడుతున్నాయి. నేను వింటున్న ప్రతి మాటకి కొట్టలేను, కాదనలేను. ఇది తప్పో ఒప్పో నువ్వే తేల్చాలి స్వామి. సంధ్య, డిన్నర్ ఏం ఆర్డర్ చేయను? మీ ఇష్టం అండి. నో నో నో, టూర్ ఒక్కటే నా ఇష్టం, మిగిలినవన్నీ నీ ఇష్ట ప్రకారమే జరగాలి. నీకు బటర్ నాన్, పన్నీర్ మసాలా అంటే చాలా ఇష్టం కదా, అవే ఆర్డర్ చేసుకుందాం. అలాగేనండి. ఆ అమ్మాయి మన ఆకాష్ రెండో పెళ్ళం సంధ్యనే కదూ? అవునే, సంధ్యనే.